నమస్కారం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ విశ్వసిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. శనివారం ఉండి నియోజకవర్గ పరిధిలో దుంపగడప గ్రామంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పిన్నమరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తేదేపా, ఇంటింటికి రాంబాబు, బాబుతో నేను కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రతి ప్రజలందరి దగ్గరికి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే ఎలక్షన్ నాటికి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టుగా మేము సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సూపర్ 6 అనే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తు గ్యారంటీగా మేమందరికీ ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియజేయడం జరుగుతూ ఉంది. జనరల్గా మహిళలందరికీ, ఇప్పుడు మహిళలకి అందరికీ కూడా పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈరోజు చూస్తున్నాం మనం 18 సంవత్సరాలు తిన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకి 1500 మాదిరిగా వారికి పెన్షన్ మాదిరిగా, మినీ పెన్షన్ మాదిరిగా వారికి నెలకి 1500 రూపాయలు అందే విధంగా తెలుగుదేశం రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, పార్టీ నాయకులు నంబూరి కృష్ణవర్మ, ముద్దే వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవల్లి మండలం కండవెల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీలిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కార్చర్ల సీతారాం ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు కుసుమి సూరిబాబు, ఎంపీటీసీలు బుక్కే వెంకటేశ్వర్లు, పల్లేటి రవిబాబు, నాయకులు గాజుల నాగు, గాది రాములు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్ల కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శనివారం కొత్తపేట నియోజకవర్గ అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీ చేపట్టారు. కొత్తపేట ఎండీఓ ఆఫీస్ నుండి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 2 గంటల సమయం పట్టింది. 7 శనివారాలలో నోము నోచుకునే భక్తులు ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, పాలక మండల సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండపేటలో నిర్వహిస్తున్న రా కదలిరా సభకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ మేరకు తాటిపాక నుండి కార్లు, ద్విచక్ర వాహనాల శ్రేణిని గొల్లపల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట సభతో తెలుగుదేశం నూతన చరిత్రను సృష్టించబోతోందని అన్నారు. తెలుగుదేశం జనసేన విజయానికి నాంది కాబోతుందని చెప్పారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల గోవింద నామస్మరణలు మారుమోగాయి. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 70 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
భీమవరం నియోజకవర్గంలో 15,000 మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వివరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత పాలకొల్లులో వెల్లడించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామానాయుడు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో రాస్తారోకో చేసిన అంగన్వాడీలు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని హెచ్చరించిన ఉద్యమకారులు. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని తణుకులో కోరిన 1998 డిఎస్సి క్వాలిఫైడ్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు. వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారానికి తరలి రావాలి పిలుపునిచ్చిన తణుకు కాంగ్రెస్ నేతలు. దండగర్ర గ్రామంలో పాదయాత్ర చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించేందుకు ఉత్సాహపడుతున్న ప్రజలు దుంపగడప పర్యటనలో పేర్కొన్న ఉండి ఎమ్మెల్యే రామరాజు. ఎరవలి మండలం కండవల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కొత్తపేటలో గళం విప్పిన అంగన్వాడీలు పాత బస్టాండ్ సెంటర్లో భారీ ధర్నా. వాడపల్లి వెంకన్నను దర్శించుకునేందుకు పట్టిన సమయం 2 గంటలు పోటెత్తిన భక్తులు తప్పని ఇబ్బందులు. మండపేట చంద్రబాబు సభకు తరలివెళ్లిన రాజోలు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి గొల్లపల్లి. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో మార్మ్రోగిన భక్తుల గోవింద నామస్మరణలు కనులారా తిలకించిన శ్రీవారి నిత్యార్జిత కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.